అందరికీ నమస్కారం. పెళ్ళైన తర్వాత ఇటు పుట్టింటికి, అటు మెట్టినింటికి మధ్య నలిగిపోతున్న ఒక ఆడపిల్ల కథ. అమ్మ అంజలి, నాన్నకు అస్సలు బాలేదు. నిన్నే చూడాలని కలవరిస్తున్నారు. నువ్వు బయలుదేరి వెంటనే రామ్మా అంటూ ఏడుస్తూ ఫోన్ చేసింది అంజలి తల్లి పద్మ. అమ్మ, నేను ఆయన్ని ఎలాగోలా ఒప్పించి రాత్రి బస్కే బయలుదేరి వస్తాను. నువ్వు ఉన్నావని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాను. భర్తకి ఈ విషయం ఎలా చెప్పాలి? కిందటిసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు తండ్రి చేసిన పనికి ఇప్పటికీ కోపంతో రగిలిపోతున్న భర్తతో ఇప్పుడు తన తండ్రి గురించి ఎలా చెప్పాలి? పుట్టింటికి వెళ్తాను అని ఎలా అడగాలి అనుకుంటూ జరిగిపోయిన సంఘటన తలుచుకుంటూ వాటి వల్ల జరగబోతున్న పరిణామాల గురించి కుమిలిపోతోంది అంజలి. ఇప్పుడు తన పుట్టింటికి వెళ్తాను అని ఏ మొహం పెట్టుకుని అడగాలో అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన ఆ దీనురాలు కాలింగ్ బెల్ మోగటంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ మొహం కడుక్కొని ఒకసారి అద్దంలో చూసుకొని ఏడ్చినట్టు ఆనవాళ్ళు లేకుండా తుడుచుకొని వెళ్ళి తలుపు తీసింది. ఇటు ఏంటి తలుపు తీయడానికి ఎంతసేపు? ఆకలేస్తోంది, అన్నం పెట్టు, కాలు కడుక్కొని వస్తా అంటూ కోపంగా వెళ్ళిపోయాడు విజయ్. ఈలోగా తల్లి మళ్ళీ ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసిన అంజలి, అమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, మీ అల్లుడు గారు భోజనానికి వచ్చారంటూ ఫోన్ కట్ చేసింది. విజయ్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ప్లేట్లో భోజనం పెట్టుకొని వెళ్ళి విజయ్కి అందించి పక్కనే కూర్చుంది అంజలి. అన్నం తింటూ టీవీలో లీనం అయిపోయిన భర్తతో, ఏమండి మా అమ్మ ఫోన్ చేసింది అంటూ ఏదో చెప్పబోతూ ఉండగానే విజయ్ ఫోన్ రింగ్ అయింది. అది వాళ్ళ ఇంటి నుండి కావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు విజయ్. ఫోన్లో అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో కానీ విజయ్ మొహం వెలిగిపోతోంది. సరే నాన్న అంటూ ఫోన్ పెట్టేశాడు విజయ్. తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్న అంజలితో, మా తమ్ముడు పెళ్లి ముహూర్తం కుదిరింది, కాకపోతే టైం తక్కువ ఉంది, ఇంకా 10 రోజుల్లో ముహూర్తం అంట. అమ్మ ఒక్కతే కష్టపడలేదు. నువ్వు ఇవాళ రాత్రి బస్సుకి బయలుదేరి ఊరు వెళ్ళు, అమ్మకి సాయంగా ఉండు, నేను ఒక 4 రోజులు వస్తాను అంటూ మాట్లాడుతున్న భర్త వైపు ఏ భావం లేకుండా చూస్తూ ఉండిపోయింది అంజలి. ఇప్పుడు తన పుట్టింటి విషయం ఎలా చెప్పాలి అనుకుంటూ ఉండిపోయింది. ఇంతలో విజయ్ అంజలి భుజంపై చెయ్యి వేసి కదిపేసరికి ఈ లోకంలోకి వచ్చింది. ఏం ఆలోచిస్తున్నావు? పెరుగు వెయ్యి అన్నాడు విజయ్. పెరుగు తీసుకువచ్చి వడ్డిస్తూ ఏదైతే అదయిందని ధైర్యం తెచ్చుకొని అంజలి తన తల్లి బాధ గురించి చెప్పింది విజయ్కి. తింటున్న వాడల్లా ప్లేట్లో చేయి కడిగేసుకొని, మీ నాన్న చేసింది మర్చిపోయి ఇప్పుడు నిన్ను మీ పుట్టింటికి సాయం పంపించమంటావు అంతే కదా అన్నాడు విజయ్ కోపంతో. అది కాదండి, మీ ఊరికి మా ఊరికి అరగంట ప్రయాణం కదా, పగలంతా అత్తయ్య గారికి సహాయం చేసి రాత్రిపూట మా అమ్మకి సాయంగా మా ఊరు వెళ్ళడానికైనా ఒప్పుకోండి అంటూ దీనంగా అడిగిన అంజలి మొహం చూసిన విజయ్ మనసు చెలించింది. నీ బాధ చూడలేక ఒప్పుకుంటున్నాను, కానీ మీ నాన్నని మాత్రం ఈ జన్మలో క్షమించను అంటూ వెళ్ళిపోయాడు విజయ్. అతను వెళ్ళిపోయాక తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది అంజలి. పోనీలేమ్మా, అల్లుడు ఒప్పుకోవడం గొప్ప విషయం. మీ నాన్నగారి ప్రవర్తన అతని మనసును ఇంత గాయం చేసింది, మరి ఏం చేస్తాం, జాగ్రత్తగా రా తల్లి అంటూ ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది. అంజలి తండ్రి గురించి బాధపడుతూ ఆ ఆలోచనల్లో మునిగిపోయి జరిగిన సంఘటన ఆమె కళ్ళల్లో కదలాడుతోంది. నెల రోజుల క్రితం అంజలి చెల్లెలు ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయిది మరో క్యాస్ట్ అవడంతో ఆ పెళ్లికి అంజలి వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు. దానితో విజయ్ దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేశాడు. దాంతో నాన్నకు బాగా కోపం వచ్చి విజయ్పై చేయి చేసుకున్నారు. అప్పటి నుంచి విజయ్కి మామగారంటే కోపం. నేనే తప్పు చేశాను అంటూ అంజలి మొహం మీదే చాలాసార్లు అనేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా తమ్ముడు పెళ్లి ఉంది కాబట్టి ఊరు పంపిస్తున్నాడే కానీ తన తండ్రికి చివరి రోజులని కాదు. కానీ ఒక పూట అయినా వెళ్ళడానికి తల్లి దగ్గర ఉండడానికి ఒప్పుకున్నాడు, అది చాలు అనుకుంటూ ఉండిపోయింది అంజలి. అలా సాయంత్రం అయింది. విజయ్ వచ్చి ఊరు వెళ్ళడానికి బస్సు ఎక్కించాడు. మనసంతా బాధతో మెలిపెట్టేస్తోంది అంజలికి. నాకు చాలా కష్టంగా ఉంది. నా పుట్టింటికి నేను వెళ్ళడానికి స్వేచ్ఛ లేదు. ఒక్క పూట మాత్రమే, అది కూడా రాత్రులు ఉండడానికి ఒప్పుకుంటారా? ఇదే సమస్య అతని తండ్రికి వస్తే అని మనసులో బాధపడుతూ తన తలరాత ఇంతే అని సర్ది చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది అంజలి. కదిలే బస్సు కాలానికి మళ్ళీ ఆగకుండా ఆమెతో పాటే ఆమె బాధను కూడా మోస్తూ ముందుకు సాగిపోయింది. తెల్లవారుతూనే అత్తవారి ఊరు చేరుకుంది అంజలి. ఆమె మరిది వచ్చి ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఎప్పటిలాగే ఆమెకి ఈ పూట కూడా ఏ ఆదరణ లేదు. ఇంటికి రాగానే అత్తమామల కాళ్ళకి దండం పెట్టి అత్తగారు చెప్పిన పనులన్నీ చేస్తూ పగలు వెళ్ళబుచ్చుతోంది. రాత్రి భోజనాలు కూడా సిద్ధం చేసి
పుట్టింటికి బయలుదేరుతుంది. అరగంట ప్రయాణం తర్వాత పుట్టి పెరిగిన ఇంటికి చేరింది. ఆఖరి రోజులలో తండ్రి పడుతున్న దీనావస్థ చూసి తల్లి చేస్తున్న సపర్యలు చూస్తూ మౌనంగా రోధించింది అంజలి. ఆ పూట అంతా ఆ తల్లి కూతుర్లు ఆ పెద్దాయన మంచం దగ్గరే కూర్చొని వారి పేదరికం స్థితికి తోడైన అనారోగ్యం గురించి బాధపడుతూ వారి కష్టాన్ని కన్నీటి రూపంలో కరిగించుకుంటూ ఆ రాత్రిని గడిపారు. తెల్లవారుతుండగానే మళ్ళీ అత్తారింటికి వెళ్ళిపోవాలి కదా, తన కోడలి బాధ్యత నెరవేర్చేందుకు వెళ్ళిపోయింది. అలా పగలు అత్తింట్లో చాకిరీ చేసి రాత్రిపూట పుట్టింట్లో సాయంగా తల్లికి ధైర్యంగా తండ్రి చివరి రోజులను గడిపింది అంజలి. విజయ్ సెలవు పెట్టుకొని ఊరు వచ్చాడు. ఆ 4 రోజులుగా అంజలి పడుతున్న మానసిక వేదన అతని మనసును కూడా కరిగించిందేమో. 2 రోజులు పుట్టింట్లోనే ఉండమని, అక్కడి పనులు నేను చూసుకుంటానని చెప్పి తమ్ముని పెళ్లి కొడుకుని చేసే టైంకి ఇక్కడికి వద్దు గాని అని చెప్పేసరికి ఆ తల్లి కూతుర్ల మొహంలో సంతృప్తి కనిపించింది విజయ్కి. ఆ 2 రోజులు తండ్రికి సేవలు చేస్తూ తల్లికి సాయం చేస్తూ గడిపింది అంజలి. ఇక ఆ రోజు రానే వచ్చేసింది. తల్లిదండ్రుల వంక బాధగా చూసి తండ్రి పక్కనే కూర్చొని నేను మళ్ళీ వస్తాను, జాగ్రత్త నాన్న అంటూ ఉంటే అప్పటికే మాటలు కోల్పోయిన అతని కంట కన్నీటి రూపంలో సమాధానం వచ్చింది. అయినా గుండె రాయి చేసుకొని పెద్ద కోడలిగా తన బాధ్యత నెరవేర్చేందుకు మరిదిని పెళ్లి కొడుకుని చేసేందుకు అత్తారింటికి వెళ్ళింది అంజలి. విజయ్ తప్ప మిగతా అందరూ ఆమెను ఒక దోషిగా చూశారు. మరిది పెళ్లి పెట్టుకొని పుట్టింట్లో కూర్చుందంటూ చిన్న కోడలు దెప్పిపొడుపు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. నువ్వు వాళ్ళెవరిని పట్టించుకోకుండా ధైర్యంగా ఉండు అంజలి. నీ భర్తని నేనే చెప్పాను నిన్ను అక్కడే ఉండమని. ఈ పెళ్ళి అయిపోయాక నీకు కావలసిన రోజులు మీ నాన్నగారికి సేవలు చేసుకుందువు కానీ నీ భర్తని నేను చెప్తున్నా, అడ్డమైన వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. మామయ్య గారు అంటే నాకు ఇప్పుడు ఏ కోపం లేదు. నీతో కఠినంగా ప్రవర్తించినందుకు క్షమించు అంటూ ధైర్యం చెప్పాడు విజయ్. అలా ఆ రోజు విజయ్ తమ్ముణ్ణి అంజలి పెళ్లి కొడుకుని చేసింది. పేరంటమంతా చక్కగా జరిగింది. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక అంజలి మనసు ఏదో కీడును శంకించడం మొదలుపెట్టింది. ఏదో తెలియని బాధ దిగులు ఆమెను చుట్టుముట్టింది. విజయ్ ఆమె పరిస్థితి అర్థం చేసుకొని ఆమెను ఓదార్చసాగాడు. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. ఆమె గుండె వేగం పెంచేసింది. అమ్మ ఫోన్ చేస్తోంది. మా నాన్నకేమీ కాలేదు కదా అనుకుంటూ ఉంది కానీ కాల్ లిఫ్ట్ చేయలేకపోతోంది. ఆమె చేతులు వణికిపోతున్నాయి. అంజలి చేతిలో నుండి విజయ్ ఫోన్ తీసుకొని ఆన్ చేయగానే అతని కన్నుల వెంబడి నీరు అంజలి గుండెను ముక్కలు చేసేస్తోంది. అతను ఫోన్ కట్ చేసి అంజలిని దగ్గరికి తీసుకొని మీ నాన్నగారిక లేరు అని చెప్పాడు. ఆ క్షణం అంజలి కుప్పకూలిపోయింది. ఆమెకు అంత శూన్యంలో కనిపించింది. శోకంతో గుండె బద్దలైంది. ఈ కష్టం నేను భరించలేను. నాన్న లేరు అంటే నాకు చాలా కష్టంగా ఉంది అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తోంది. అయ్యో అయ్యో, నిండు ఇంట్లో ఇలా ఏడవకూడదు అమ్మాయి. ఇంట్లో పెళ్లి కొడుకుని చేశాం కదా, నువ్వు నీ మొగుడు ఇక్కడ ఉండకూడదు. మీ పుట్టింటికి వెళ్ళి ఆ పెళ్ళేదో మేము అఘోరిస్తాం అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది ఒక పెద్ద ఆవిడ. బాధగా భార్యని పుట్టింటికి తీసుకెళ్లాడు విజయ్. గుమ్మంలో అడుగు పెట్టగానే అత్తింటి వైభవం వరిగి పండుగ చేసుకోవడానికి వెళ్ళావా అన్నారు పుట్టింటి బంధుగణం. తన తప్పు లేకుండా 2 కుటుంబాల ముందు అపరాధిగా నిలబడింది అంజలి. ఆడపిల్ల జీవితం ఇంతేనా? ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ తండ్రి శివంపై పడి ఏడుస్తోంది. ఇటువంటి కథలకు ముగింపు ఉండదు. ఇలా పుట్టింటికి మెట్టినింటికి మధ్య ఎంతమంది ఆడపిల్లలు నలిగిపోతున్నారు కదా. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలను వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.